షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇది నా కృపా వాక్యము చూసుకుందాము. గలతీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. పరలోకపు తండ్రి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా గలతీలతో మాట్లాడుచున్నాడు. అబ్రహాము గారికి ముందుగానే సువార్త చాటింపబడింది. నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు. సో ఎంత గొప్ప ప్రణాళిక పరలోకపు తండ్రిది. అబ్రహాము ఎలోహిమును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన చెప్పిన వాటిని ఎల్లా పొందుకొనుటకు శక్తివంతుడని, ఆయన వాగ్దానములన్నీ నమ్మదగినవని, ఆ వాగ్దత్త కుమారుణ్ణి మరి 100 సంవత్సరాల వయసులో ఆయన పొందుకున్నాడు. సో ఆ రీతిగా ఆ అబ్రహాం గారి నుంచి వచ్చిన, ఆ ఇస్సాకు గారి గర్భం నుంచి వచ్చిన, యాకోబు గోత్రికుల నుంచి వచ్చిన, ఆ యొక్క 12 గోత్రికులైన యూదాలో నుంచి వచ్చిన నజరేయుడైన యోషువ మెస్సీయ ద్వారా సువార్త అలనాడు అబ్రహాము గారికి ముందుగా ప్రకటించబడింది. సో అబ్రహాము గారు అది నమ్మాడు. దీని నమ్మాడు? ఆ నజరేయుడైన యోషువ మెస్సీయ ద్వారానే ఈ సర్వలోకానికి రక్షణ అని. అదే రీతిగా బిడ్డలారా, నిన్ను కూడా అన్య జనుల నుంచి నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ బంధువులలో, నీ రక్త సంబంధికులలో ప్రత్యేకపరుచుకున్నాడు కదా. నిన్ను కూడా మరి అలా వెలివేసినట్టుగా చూస్తున్నారు కావచ్చు. అలనాడు అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరి తన బంధువుల నుంచి, తన దేశం నుంచి, తనది కాని దేశంకు వెళ్ళాడు, తన బంధువుల నుంచి దూరంగా వెళ్ళాడు. కానీ గొప్పగా పరలోకపు తండ్రి అబ్రహామును ఆశీర్వదించాడు. అదే రీతిగా నీ బంధువులలో నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీ ద్వారా నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు ఆశీర్వదింపబడాలని ఆ యొక్క ప్రణాళికను నువ్వు గుర్తెరిగితే, సో అబ్రహాము గారికి ఉన్న విశ్వాసముతో నువ్వు ముందుకు సాగుతావు. సో ఎందరూ ఎన్ని మాటలన్నా, మరి మేము విశ్వసించిన రోజులలో మా బంధువులు మాకు దూరంగా ఉన్నారు, మా స్నేహితులు మాకు దూరంగా ఉన్నారు, కానీ మేము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మా చేయి పట్టుకొని నడిపించాడు. మేము ఆయన విశ్వాసం ఉంచాము, ఆయన మా చేయి పట్టుకొని నడిపించాడు. అదే రీతిగా బిడ్డలారా, నిన్ను కూడా నీ యొక్క ఇంటిలో కావచ్చు, నీ బంధువులలో కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, నీ పట్టణంలో కావచ్చు, నిన్ను కూడా అబ్రహాము గారి వలె నీ వంశంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ రక్త సంబంధికుల్లో నుంచి అనేకులు ఆశీర్వదింపబడినట్లుగా, నీలో ఉన్న వెలుగు అనేకులు పొందుకున్నట్లుగా పరమ తండ్రి కృప చూపునుగాక. పరమ తండ్రి మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం అలనాడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చినారు. అబ్రహాం యొక్క వంశములో నుండి సమస్త అన్యజనులు ఆశీర్వదించబడతారని. ఆ రీతిగా తండ్రి కడవరి దినముల యందు నజరేయుడైన యోషువ మెస్సీయ ద్వారా మమ్మల్ని అందరినీ రక్షణలోకి నడిపించి వర్ధిల్ల చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యోషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.